మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ మరియు ఎంపీటీసీ గారులు, మరి గ్రామ అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ గారికి, మరి యూత్ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు. మీ అందరికీ మనం చాలా కాలం నుండి విద్య నుండి, సంపద నుండి, ఆస్తుల నుండి, అన్నిటి నుండి దూరంగా ఉన్న సమయంలో మనకు మహాత్మా జ్యోతిబా ఫులే లాంటి మహనీయులు మనకు దారి చూపించారు. ఆ దారిని మంచి డాంబర్ రోడ్డుగా, సిమెంట్ రోడ్డుగా తయారు చేసిన మన బాబాసాహెబ్ గారు. ఇవాళ మనం వాళ్ళు వేసిన దారిలోనే మనం నడుస్తున్నాం, మంచి జీవితాన్ని పొందగలుగుతున్నాం. మరి ఇవాళ బాబాసాహెబ్ గారి జయంతిని భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా జరుపుకుంటున్నాయి. ఇవాళ ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలోని ఒక కమిటీ. ఆ కమిటీ ఏ నాయకుని కానీ, ఏ మహనీయుని కానీ జయంతి ఉత్సవాలు జరుపుకోవు, కానీ ఒక బాబాసాహెబ్ గారి జయంతి ఉత్సవాలే జరుపుకుంటాయంటే ఎంత మహా గొప్ప మన బాబాసాహెబ్ మనం తెలుసుకునే అవసరం ఉన్నది. చాలా మందికి బాబాసాహెబ్ మాత్రమే తెలుసు, కానీ మనం ఇప్పుడు బాబాసాహెబ్ని తెలుసుకునే అవసరం ఉన్నది. బాబాసాహెబ్ యొక్క ఆశయాలు ఏంటి, బాబాసాహెబ్ మనకు ఏం చెప్పిండు, ఏ మార్గం చెప్పిండు, ఏ మార్గంతో మనం వెళ్ళిపోవాలి, మన జీవితాలను ఏ విధంగా కొనసాగించాలనేది బుద్ధాండి దమ్మల మనకు చెప్పడం జరిగింది. ఇవాళ చాలా మొబైల్స్ ఉన్నాయి. మహనీయుల యొక్క విచారాలను మనం తెలుసుకోవాలని అంటే పుస్తకాలు చదవడానికి మనకి ఇవాళ ఇబ్బంది ఉన్నది. ఈ ఆధునిక యుగంలో మనకు చాలా కష్టం చేసేంత, శ్రమ పడేంత శక్తి లేదు, ఓపిక లేదు. కాబట్టి మొబైల్ ద్వారా మనం ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకునే అవసరం ఉన్నది. మరి మహనీయులు మనకు చెప్పిన దారిలో మనం నడిచే అవసరం ఉన్నది. మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అహోరాత్రులు కష్టపడి అతను మనకు చక్కటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగమే స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, న్యాయము, ఈ నాలుగిటి మీద ఆధారపడినది. ఈ నాలుగిటిని మనం స్వేచ్ఛగా ఇవాళ మనం ఈ విధంగా మాట్లాడుకోగలుగుతాం, స్వేచ్ఛగా తిరగలుగుతాం, అన్ని పదవులను మనం స్వీకరించగలుగుతాం, అధిరోహించగలుగుతాం. ఇవన్నీ అన్నిటికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఇవాళ మన ఊర్లలో కానీ, మన దేశంలో కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాలున్నాయో అవన్నీ బాబాసాహెబ్ ద్వారానే మనకు వచ్చినవి. మనం ఇవన్నీ గూగుల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గూగుల్ అంటే మన గురువు. ఇవాళ ఈ పుస్తకం ముందు పెట్టుండే అంటే గ్రంథ హేచ గురువు అన్నది. ఇలా గ్రంథం అంటే మనం చదివేంత ఓపిక లేదు కాబట్టి గూగులే మన గురువు. మన గూగుల్లో ఏది కావాలంటే అది మనకు చదవడానికి దొరుకుతుంది. మనం ఇవాళ బాబాసాహెబ్ మనకు చాలా చెప్పిపోయాడు. ఇవాళ జై భీమ్ అంటాం. జై భీమ్ అంటే న్యాయం, సత్యం, ధర్మం, అహింస, ఈ అన్ని మార్గాలతో నడిచే వాళ్ళం. మనం దీన్ని ఖచ్చితంగా దీన్ని అమల్లో తేవాలి. మనం ఇప్పుడే నేర్చుకుంటాను కాబట్టి కొన్ని మన దగ్గర ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక మౌల్సాబ్ వచ్చిండు, ఆయన గడ్డం ఉంటుంది, ఆయన మౌల్సాబ్, ఆయన క్రిస్టియన్, ఆయన ముస్లిం అని తెలుసుకుంటాం. ఒక క్రిస్టియన్ ఉంటాడు, ఆయన భాష ఏ విధంగా మృదువుగా ఉంటుంది, ఆయన డ్రెస్ ఏ విధంగా ఉంటుంది, ఆయన వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఆయన ఒక బెడకేసుకున్న సిలువను చూసి ఆయన మన క్రిస్టియన్ అని తెలుసుకుంటాం. మరి మనం ఏమని తెలుసుకోవాలి, మనకేంటిది ఆధారం అంటే ఒక జై భీమ్ పదము. మనం నీతివంతంగా వ్యవహారం చేసుడే, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస తత్వాలతో నడవడే మన ఎజెండా. బాబాసాహెబ్ చెప్పిన జై